ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ 'క్లాష్ ఇన్ ప్యారిస్' అయితే అయిపోయిందన్నమాట. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు రోమన్ రీన్స్ పైన అంత భయంకరంగా ఎందుకు అటాక్ చేసినారో, అండ్ ఇప్పుడు సీఎం పంక్ పైన బెక్కీ లించ్ అటాక్ చేసింది. సో, ఇప్పుడు సీఎం పంక్ పరిస్థితి ఏంది? అండ్ ఏజెల్లీ రిటర్న్ చేస్తదా? సీఎం పంక్‌కి ఎవరు హెల్ప్ చేస్తారు? అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. మీరు వీడియోని లైక్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతదన్నమాట. అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో, ఇక అప్డేట్స్‌లోకి వెళ్తే ఫస్ట్‌గా మనం మన బెక్కీ లించ్ గురించి మాట్లాడేద్దాం. సో, ఈరోజు బెక్కీ లించ్ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' మన సీఎం పంక్ పైన అటాక్ చేసింది. లో బ్లో కనెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది? సీఎం పంక్‌కి హెల్ప్ జేయడానికి ఎవ్వరొస్తారు? అండ్ ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్' అయిపోయిన వెంటనే ఇక మొత్తం షో గూడా అయిపోలేదు. అంతలోనే సోషల్ మీడియాలో ఏజెలీ నేమ్ ట్రెండ్ అయిందన్నమాట. సో, ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు ఇక ఫ్యాన్స్ అందరూ ఇగ ఏజెలీ వస్తది అండ్ మన సీఎం పంక్‌కి హెల్ప్ చేస్తది అని. అండ్ దీనికి బలపడిపోయినాయన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు టీజ్ చేసినారు. సో, ఫ్యాన్స్ మనసులో ఇంకా బలంగా నాటుకుపోయింది మన ఏజెలీ రిటర్న్ చేస్తదని. సో, అది దేనివల్ల అంటే మన సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా ఏజెలీ ఉన్న అంటే సైన్ బోర్డ్‌ని తీసుకున్నారన్నమాట. సో, నాకు ఏజెలీ ఉందన్నట్టుగా మన సీఎం పంక్ ఫీల్ అయినారప్పుడు. సో, మేబీ ఏజెలీ రిటర్న్ చేస్తుందని రూమర్స్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి సీఎం పంక్ అలా చూడడంతో. అండ్ ఇంకొకటి మన బెక్కీ లించ్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేసిన తర్వాత అక్కడ పోస్ట్ షోలో మన బిగ్గీ అండ్ జాకీ రెడ్‌మన్ గూడా అదే చెప్తున్నారనమాట. సీఎం పంక్ ఏం ఒంటరిగా లేడు. సీఎం పంక్‌కి కూడా వైఫ్ ఉంది. తన వైఫ్ నేము ఏజెలీ. తను గూడా రావచ్చు అన్నట్టుగా మన బిగ్గీ గూడా టీజ్ చేసినారన్నమాట. అండ్ ఇలా టీజర్స్ అయితే చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, దీంతో ఇంకా ఎక్కువగా రూమర్స్ పెరిగిపోయినాయన్నమాట. ఏజెలీ తొందరలోనే రిటర్న్ చేస్తది అని మన సీఎం పంక్‌కి హెల్ప్ చేయడానికి. సో, వీళ్ళ మధ్య తొందరలోనే ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగినా జరగచ్చు అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ టాక్ ఏందంటే ఏజెలీ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తది అని రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయన్నమాట. అందుకోసమే ఈ న్యూస్‌ని మీకోసం షేర్ చేసినాను. అండ్ సీఎం పంక్ అలా బాధగా చూడడం, ఏజెలీ నేమ్ ఉన్న సైన్ బోర్డ్‌ని అండ్ అక్కడ బిగ్గీ కూడా టీజ్ చేయడం. సో, ఇక మాక్సిమం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ నుండి ఇంకా ఏం క్లారిటీ రాలేదు ఏజెలీ తొందరలోనే రిటర్న్ చేస్తది అని. బట్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఏజెలీ తొందరలోనే రిటర్న్ చేయడానికి. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 20 రోజునే మనకి రస్సెల్ పలూజా ఉంది కాబట్టి ఇంకో 2 వారాల్లో మేబీ రిటర్న్ చేసినా చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా సర్ప్రైజ్‌గా రస్సెల్ పలూజాలోనే రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట ఏజెలీ. అండ్ ఇప్పుడు ఏజెలీ పైన రూమర్స్ ఎక్కువైపోయినాయి. తను తొందరలోనే రిటర్న్ చేస్తది అని. అండ్ మీరేమంటారు? ఏజెలీ తొందరలోనే రిటర్న్ చేసి మన సీఎం పంక్‌కి హెల్ప్ చేస్తదని మీకు అనిపిస్తుందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్' అయిపోయిన తర్వాత బెక్కీ లించ్ రియాక్షన్ కూడా ఇచ్చింది. ఏమని రియాక్షన్ ఇచ్చిందంటే, మేము ఈ బిజినెస్‌ని నడిపిస్తాం. మేమిప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తాం అని మన బెక్కీ లించ్ ఒక ఫోటోని షేర్ చేసిందన్నమాట. బెక్కీ లించ్ అండ్ సెత్ రాలిన్స్ కలుస్తున్న ఫోటోని వి రన్ దిస్ బిజినెస్ అని మన బెక్కీ లించ్ రియాక్షన్ ఇచ్చేసిందన్నమాట. సో, చూడాలి నెక్స్ట్ రా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. అండ్ ఇప్పుడు రా ఈ రోజు నైటే వస్తది. సో, ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఈ వారం జరిగే రా అనేది ప్యారిస్‌లోనే జరగబోతుంది. సో, ఇప్పుడు మనకి నైటే వస్తదన్నమాట. నైటే 11:30కి రా లైవ్ వచ్చేస్తది. ఈరోజు నైటే మనకి 11:30కి రా షో లైవ్ వస్తదన్నమాట. సో, చూడాలి మరి రాలో ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటదో. సో, మాక్సిమం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది రా అనేది. ఎందుకంటే బెక్కీ లించ్ కూడా అంటే మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అయిపోయిందన్నమాట. ఇంటర్నల్లీ మనకి అప్డేట్ వచ్చింది ఏమంటే, సో, ఇప్పుడు బెక్కీ లించ్ కూడా 4థ్ మెంబర్‌గా మన విజన్ టీమ్‌లో యాడ్ అయిపోయిందంట. సో, ఇప్పుడు వాళ్ళతో కలిసి వస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మన సెత్ ఫ్యాక్షన్‌లో బెక్కీ లించ్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, మన సెత్ రాలిన్స్, పాల్ హేమన్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. 4థ్ మెంబర్ అయితే వచ్చినారు. అంటే 4థ్ మెంబర్ మనమేమో మేల్ సూపర్ స్టార్ అనుకున్నాం. బట్ ఇక్కడ ఉమెన్ సూపర్ స్టార్ వచ్చిందన్నమాట. సో, ఇది కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉందని చెప్పాలి. సో, చూడాలి మరి ఈరోజు జరిగే రా షో ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటదో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనాకి ఈరోజు మ్యాచ్‌లో ఫైట్ చేసినారు కదా లోగన్ పాల్‌తో. ఆ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఎగ్జిక్యూట్ అయిపోయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ షోలో మన జాన్ సీనా వచ్చినారన్నమాట. అక్కడ మన జాన్ సీనా ఏమన్నారంటే, ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్' నాకు ఒక రస్సెల్‌మేనియా ఫీలింగ్‌నిస్తుంది.
సో ఒక రస్సెల్ మేనియాలో ఏ విధంగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో సో నాకు ఆ ఫీలింగ్లా అనిపిస్తుంది అన్నట్టుగా మన జాన్ సీనా చెప్పినారన్నమాట. అండ్ నాకు ఇంకా 8 డేట్సే ఉన్నాయి. సో ఇంకా నేను 8 డేట్స్‌లో మాత్రమే అపియర్ అవుతాను డబ్ల్యూడబ్ల్యూలో అని కన్ఫర్మ్‌గా చెప్పేసినారు. బట్ నిన్న మైకెల్ కోల్ అంటే అది మిస్టేక్ అనాలా? లేదంటే మిస్‌ప్రొనౌన్సియేషన్ చేసిండా? కావాలని మన మైకెల్ కోల్ అన్నారా? టీజ్ ఇచ్చినారా? అనేది ఇక మీరే అర్థం చేసుకోండి. సో నిన్న మైకెల్ కోల్ ఏమన్నారంటే, అంటే మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ అనేది జనవరిలో జరగబోతుంది అని మన మైకెల్ కోల్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇక మళ్ళీ మన మైకెల్ కోల్ కాదు డిసెంబర్‌లోనే జరగబోతుంది అని మన మైకెల్ కోల్ చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మైకెల్ కోల్ జనవరిలో అని ఎందుకు అన్నాడు జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌ని? అండ్ మనకి కన్ఫర్మ్ చేసిందైతే డిసెంబర్ మంత్‌లో. బట్ ఇక్కడ మైకెల్ కోల్ జనవరి మంత్ అని మెన్షన్ చేసిండు. సో కావాలని అన్నాడా? ఏదైనా టీజ్ ఇస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ? లేదంటే మన మైకెల్ కోలే మిస్‌ప్రొనౌన్సియేషన్ చేసిండా? అండ్ మన జాన్ సీనా కోసం నెక్స్ట్ ప్లాన్స్ ఏందని అడిగినప్పుడు సో ఇప్పుడు చూడండి నేను నా అపోనెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో ఎవరితో ఫైట్ చేయాల్సి వస్తే నేను వాళ్ళతో ఫైట్ చేస్తున్నాను అన్నట్టుగా మన జాన్ సీనా క్లియర్‌గా చెప్పేసిండు. బట్ ఇంతకుముందు సమ్మర్ స్లామ్ టైంలో మన ట్రిపుల్ హెచ్ మొత్తం జాన్ సీనా పైన నెట్టేసిండనమాట. జాన్ సీనా ఫైనల్ రన్ ఇది. జాన్ సీనా కోసం బెస్ట్ ఉండాలి. తన అపోనెంట్స్‌ని తానే సెలెక్ట్ చేసుకుంటుండు అని మన ట్రిపుల్ హెచ్ అక్కడ ఆన్సర్ ఇచ్చిండు. బట్ ఇక్కడ జాన్ సీనానేమో నేనేం సెలెక్ట్ చేసుకోవట్లేదు నా ఫైనల్ టూర్‌లో నా ఫైనల్ అపోనెంట్స్‌ని వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారని ఇక్కడ జాన్ సీనా చెప్తున్నాడన్నమాట. సో మరి ఇందులో ఏది నిజం? జాన్ సీనా చెప్పేది నిజమా? లేదంటే ట్రిపుల్ హెచ్ చెప్పేది నిజమా? అండ్ ఇంకొకటి చాలామందికి ఏజే స్టైల్స్‌తో జాన్ సీనా ఫైట్ చేయాలని ఉందన్నమాట. బట్ ఇక్కడ క్లియర్‌గా చెప్పేసిండు. సో అలా జరిగే ఛాన్స్ లేదని, అంటే ఏజే స్టైల్స్‌తో ఫైట్ చేసే ఛాన్స్ లేదని మన జాన్ సీనా చెప్పిండన్నమాట. అండ్ మేబీ నాకైతే ఇంకా నమ్మకం ఉంది జాన్ సీనా ఏజే స్టైల్స్‌తో ఫైట్ చేస్తాడు అని. సో చూద్దాం మరి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. ఇంకా 8 డేసే ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అన్నట్టుగా జాన్ సీనా మాట్లాడిండు. బట్ ఏదేమున్నా మనకి ముందు తెలిసేస్తదన్నమాట. ఇంకా 8 డేట్స్‌లలో మాత్రమే మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో అపియర్ అవుతారు. అండ్ ఈ రస్సెల్ పలూజాలో కూడా మన జాన్ సీనా ఫైట్ చేస్తారన్నమాట. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు జాన్ సీనా ఫ్యాన్స్ కోసమైతే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ గురించి. సో నిజంగా చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు. అండ్ రోమన్ రీన్స్‌ని హాస్పిటల్‌కి పంపించేసినారు. అండ్ ఇప్పుడు మెయిన్ అంటే ఏందంటే సోషల్ మీడియాలో ఇక రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయిండు అని చాలా టాక్ అన్నమాట. సో ఇప్పుడు రోమన్ రీన్స్‌కి మూవీ షూటింగ్ ఉంది కదా! సో మూవీ షూటింగ్‌లో భాగంగా ఔట్ ఆఫ్ యాక్షన్ పంపేసినారని ఇలాంటి ఒక అప్డేట్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత భయంకరంగా అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? నార్మల్‌గా అటాక్ చేసి పంపేయొచ్చు కదా! అంటే ఆల్రెడీ మన రోమన్ రీన్స్ రాలో బ్రాన్ బ్రేకర్ పైన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసిండు. సో ఆ రివెంజ్ కోసం ఇక్కడ వచ్చినారన్నమాట. అండ్ ఇంకొకటి అక్కడ పాల్ హేమన్ పైన కూడా రోమన్ రీన్స్ అటాక్ చేసిండు. సో ఇప్పుడు పాల్ హేమన్ పైన అటాక్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎంతైనా వాళ్ళ టీం మెంబరే కదా! సో స్టోరీ లైన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ బ్రాల్ జరగకపోతే డైరెక్ట్‌గా రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్తే ఏ విధంగా ఉంటదంటే రోమన్ రీన్స్ వెనకాల పడ్డాడు బ్రాన్సన్ రీడ్ అండ్ ఆ షూస్‌ని తీసుకున్నాడు, గెలిచిండు అండ్ వెళ్ళిపోయిండు. అంటే ఇక్కడితో కట్ అయినట్టుగా ఉంటది. బట్ ఇక్కడ మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడంతో ఏమనిపిస్తదంటే సో ఇంకా ఫ్యూడ్ ఉంది. ఇంకా ఎండ్ అవ్వలేదు. మళ్ళీ రోమన్ రీన్స్ రివెంజ్ తీసుకోవాలన్న ఫీలింగ్ అయితే వస్తదన్నమాట రోమన్ రీన్స్‌కి కూడా. సో అంత భయంకరంగా అటాక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే మేబీ స్టోరీ లైన్ డిమాండ్ చేసిందనే చెప్పాలి. అక్కడ పాల్ హేమన్ పైన కూడా రోమన్ రీన్స్ అటాక్ చేసిండు కాబట్టి ఊరుకోడు కదా మన బ్రాన్ బ్రేకర్. ఆయన అక్కడ బ్రాన్ బ్రేకర్‌కి కూడా మొన్న అటాక్ చేసిండు కాబట్టి ఆ రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చిండు. ఆల్రెడీ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్‌లో ఓడిపోయిండు. ఆ రివెంజ్ కూడా ఉంటదన్నమాట. ఎంతైనా వాళ్ళు హీల్ సూపర్ స్టార్స్ అంటే ఈగోని తట్టుకోలేరన్నమాట. ఈగో చూపించేస్తారు. వెంటనే చూపించేస్తారు. బట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ అలా కాదన్నమాట. సో అందుకనే అంత భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ ఇంకొక రీజన్ ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించాలన్న ఇంటెన్షన్ ఉందంట. సో దానివల్లనే అంత భయంకరంగా అటాక్ చేసి రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించినారని ఇదొక అప్డేట్ అన్నమాట. అండ్ ఇంకా మనకిది రూమర్స్ మాత్రమే. క్లియర్ కట్ అప్డేట్ అనేది ఈ రోజు నైట్ రాలో వస్తదన్నమాట. రోమన్ రీన్స్‌కి హెల్త్ అప్డేట్ ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నాడు? బానే ఉన్నాడా? ఇన్ రింగ్ యాక్షన్‌లో రాగలుగుతాడా? అండ్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్తాడా? అనేది క్లియర్ కట్ అప్డేట్ అనేది ఈ రోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ రాలో ఇన్ఫార్మ్ చేస్తా అని
చెప్పిందనమాట. ఈరోజు రాని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. 11:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. ఎనీ టైమ్ ఎప్పుడైనా రావచ్చు. స్టార్టింగ్‌లోనే న్యూస్ షేర్ చేయొచ్చు అండ్ మధ్యలోనైనా న్యూస్ షేర్ చేయొచ్చు. అండ్ మేబీ మనకి కొంచెం ముందే రాకన్నా ముందే అప్డేట్స్ వస్తాయి కాబట్టి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి. అండ్ రోమన్ రీన్స్‌కి అయితే కొంచెం సీరియస్‌గా ఉందని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదేమున్నా మనకి ఈరోజు రాలో తెలిసేస్తది. అండ్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సునామీల మీద సునామీలు కొట్టేసినారు. ఆ స్ట్రెచర్ పైన పడుకోబెట్టినా సరే వాళ్ళు ఇనలేదన్నమాట. భయంకరంగా అటాక్ చేసి పడేసినారు కాబట్టి సో కొంచెం సీరియస్‌గా ఉందనే అప్డేట్ అయితే వినిపిస్తుందన్నమాట. సో ఏదేమున్నా ఈరోజు నైట్ ఇంకా క్లారిటీ వస్తది రోమన్ రీన్స్ పైన. సో యాజ్ ఆఫ్ నౌ ఔట్ ఆఫ్ యాక్షన్ కోసం ఈ విధంగా చేసినారని రూమర్ అన్నమాట. సో కొంచెం వెయిట్ చేయండి. దీనిపైన క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రోమన్ రీన్స్‌ని గమనించినారా ఎంట్రన్స్‌లో? రోమన్ రీన్స్ 2 ఉలఫాల మాలలు ఏసుకొచ్చిండు. సో ఒకటి మన రోమన్ రీన్స్ ఎప్పటిలాగా రెడ్ ఉలఫాల మాల తీసుకొచ్చిండు. అండ్ ఇంకొకటి బ్లాక్ ఉలఫాల మాలను కూడా తీసుకొచ్చిండన్నమాట. సో ఇప్పుడు ఉన్నట్టుండి రోమన్ రీన్స్ బ్లాక్ ఉలఫాల మాల ఎందుకేసుకొనొచ్చిండు? అసలు ఎందుకేసుకొనొచ్చిండు? దాని అర్థం ఏందసలు? సో దాని గురించి మాట్లాడితే ఇప్పుడు రెడ్ ఉలఫాల మాల అనేది హి ఈస్ ద ట్రైబల్ చీఫ్ అనే దాన్ని ఇండికేట్ చేస్తది. సో ఇప్పుడు తను ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తాడు. తనొక ట్రైబల్ చీఫ్ అనే దానికి ఇండికేట్ చేస్తదన్నమాట రెడ్ ఉలఫాల మాల అనేది. సో ఇంతకుముందు మీకు స్టోరీ లైన్ చూస్తే అర్థమవుతది. మన సోలో సికోవ ఆ ఉలఫాల మాల తీసుకున్నప్పుడు రెడ్ ఉలఫాల మాల తీసుకున్నప్పుడు హి ఈస్ ద ట్రైబల్ చీఫ్ అని తనను తానుగా నియమించుకున్నాడు. అండ్ మళ్ళీ అది రోమన్ రీన్స్‌కి వచ్చేసింది కాబట్టి సో హి ఈస్ ద నౌ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్. అండ్ ఈ బ్లాక్ ఉలఫాల మాల ఏంది అంటే సో హై చీఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఉన్న అంటే వాళ్ళ ఫ్యామిలీలో నంబర్ 1 సూపర్ స్టార్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ ఇప్పుడు అంటే దీంట్లో ప్రాబ్లమ్ ఏముందని మీరు అనొచ్చు. అంటే ఇందులో తేడా ఏముంది? సో ఇప్పుడు రోమన్ రీన్స్ కదా ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తుంది అని మీరు అనొచ్చు. బట్ మన రాక్ ఉన్నారు కదా! రాక్ రీసెంట్‌గా రెసల్‌మేనియా 40లో ఫైట్ చేసిండు. రాక్ తనొక ఫైనల్ బాస్‌గా తనను తాను నియమించుకుండు. ఫైనల్ బాస్ అంటే ఇక ఫైనల్ బాసే అన్నమాట. బట్ ఇప్పుడు రోమన్ రీన్స్ హై చీఫ్ అయిపోయినారన్నమాట. ఆ బ్లాక్ ఉలఫాల మాల అండ్ ఆ రెడ్ ఉలఫాల మాల కలిపి 2 ఏసుకొని వచ్చినారు కాబట్టి హై చీఫ్ అయిపోయినారు. అండ్ రోమన్ రీన్స్ ఇప్పుడు టాప్ అయిపోయినారు కాబట్టి మేబీ అది రాక్‌కి నచ్చకపోవచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక టాక్ అన్నమాట. ఫ్యూచర్‌లో ఈ స్టోరీ లైన్ కనెక్ట్ అవుతుంది. రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్‌కి దారి తీయొచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక టాక్ అన్నమాట. బట్ ఇక మరి ఆ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది? ఆ స్టోరీ లైన్ ఎప్పుడు అంటే బిల్డ్ చేస్తారనేది మనకి ఇంకా ఏం తెలియదు. బట్ ఈరోజు ఏసుకొచ్చిన దానికి ఇండికేషన్స్ అవన్నమాట. రోమన్ రీన్స్ ఈస్ ద హై చీఫ్ అని. సో ఇప్పుడు హై చీఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మెయిన్ పర్సన్ అన్నమాట. ప్రెజెంట్ స్టోరీ లైన్ నడిపించే సూపర్ స్టార్‌లో. ఇక దీనివల్ల కోపం రావచ్చు రాక్‌కి. మేబీ మన రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌కి ఇది దారి తీయొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అన్నమాట. సో మీకు చెప్పేసినాను దీని అర్థం ఏంది? ఆ బ్లాక్ ఉలఫాల మాల, రెడ్ ఉలఫాల మాల అంటే ఏందో చెప్పేసినాను. సో మీకేమనిపిస్తుందో దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకనే మీరు వీడియోస్‌కి కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మనకి కొత్తగా హైప్ ఆప్షన్ కూడా వచ్చింది. సో దాన్ని కూడా క్లిక్ చేసి పెట్టేయండి. సో ఇంకా ఎక్కువగా రీచ్ అవుట్ చేస్తది మన వీడియోస్‌కి.